హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ప్రియదర్శిని పార్ట్ 2. రచయిత లలిత గారు. కథలోకి వెళ్ళిపోతాం. దర్శన్ లోపలికి రావడం చూసిన ఇన్స్పెక్టర్, అరే దర్శన్ గారు మీరా, రండి సార్ అంటూ వినయంగా అడిగి, సార్ మీరు స్టేషన్కి ఏదైనా ప్రాబ్లమా సార్, ఎవరి మీదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా అని అడిగాడు. దర్శన్ అక్కడ కుర్చీ లాక్కొని కూర్చొని, అవును, కానీ నాకన్నా ముందే మీకు కంప్లైంట్ అందింది కదా అంటూ ఇన్స్పెక్టర్ వంక చూశారు. ఇన్స్పెక్టర్ అండ్ గిరీష్ ఇద్దరు దర్శన్ అన్నది అర్థం కాక తన వంకే చూస్తుంటే, ఓహ్ ఇన్స్పెక్టర్, ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి ఇతని మీద కంప్లైంట్ ఇచ్చి వెళ్ళింది కదా. అవును సార్, ఇతన్ని తీసుకువచ్చింది కూడా ఆ అమ్మాయే. హామ్, తను నాకు కావాల్సిన అమ్మాయి. సో వీడి మీద అని చెప్తూ ఆగాడు. యాక్షన్ తీసుకుంటాం సార్, వీడికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేస్తా అని అన్నాడు ఇన్స్పెక్టర్. నో, వీడు కోర్టుకి వెళ్ళకూడదు. మరి ఇన్స్పెక్టర్, మీకు ఒక గంట టైం ఇస్తున్నాను. ఈ గంటలో మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. తన భార్య మీద నింద వేసిన వాడి నోరు ఇక శాశ్వతంగా మాట్లాడకూడదు. అలాగే వీడిలో ఉన్న కొవ్వు, అహంకారం, పొగరు అన్నీ అన్నీ పోయి అతని భార్య కాళ్ళ మీద. అర్థమయ్యింది సార్. దర్శన్ గిరీష్ వంక చూస్తూ, రేయ్, నేను ఇలా ఎందుకు చెప్పానో తెలుసా? మీ బంధం వద్దు అని తను వెళ్ళింది, కానీ పాపం తన అక్క కడుపులో ఒక బిడ్డ ఊపిరి పూసుకుంటుంది కదా. మరి ఆ బిడ్డకి తండ్రి నువ్వే కదా. ఛీ, ఆ బజారుదా అని మాట పూర్తి కాకముందే దర్శన్ కోపంతో గిరీష్ని కొట్టసాగాడు. ఇన్స్పెక్టర్, సార్ సార్ వదిలేయండి, చర్చలో ఉన్నాడు వాడు, వాడి సంగతి మేం చూసుకుంటాం అంటూ చెప్పేసరికి దర్శన్ శాంతించాడు. ఇన్స్పెక్టర్, ఏ నోటితో అయితే వాడి బిడ్డ కాదు అన్నాడు, అదే నోటితో వాడు ఆ బిడ్డ తన బిడ్డే అని ఒప్పుకోవాలి. తన భార్య బిడ్డలకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. అలాగే ఇంకొకసారి తన భార్యను కానీ ఆమె కుటుంబ సభ్యులను కానీ ఏ విధంగా అయినా ఇబ్బంది పెట్టకూడదు. ఇది కావాలి అని అడగకూడదు. ఓకే సార్, రారా అంటూ గిరీష్ని లోపలికి తీసుకువెళ్ళి వారి స్టైల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు పోలీసులు. అటు అజయ్ దర్శన్కి ఫోన్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన దర్శన్, చెప్పు అజయ్ అన్నాడు. ఇదెలా ఇదెలా ఉంటే అనూజ లోపలికి వచ్చి అమ్మ అన్నది. కూతుర్ని చూసిన తల్లి, అమ్మ అనూజ, ఎక్కడికి వెళ్ళావు తల్లి అంటూ వచ్చి కూతుర్ని గుండెలకు హత్తుకుంది. అమ్మ, అది ఆయన్ని ఎక్కడికో లాక్కు వెళ్ళింది, ఏంటో అంటూ భయపడసాగింది. అవును నిజమే, అది ఏం చేస్తుందో ఏంటో అల్లుడు గారిని అని అంటుంటే స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన దర్శిని తల్లి మాటలు విని, ఆ చెత్త ఎదవని ఇంకొకసారి అల్లుడు అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ లోపలికి వచ్చింది దర్శిని కోపంగా. కూతురు మాటలు విన్న జానకి, ఏంటే, ఏం మాట్లాడుతున్నావు, నీకు మతుండే మాట్లాడుతున్నావా అని అడిగింది. అవును, నేను మతి ఉండే మాట్లాడుతున్నాను. అసలు అల్లుడు అల్లుడు అంటున్నావే, ఆ అల్లుడు ఏం చేశాడో తెలీదా? నేను ఏంటమ్మా ఏమయ్యింది అని అడిగినా కూడా నువ్వు నాకు ఒక్క విషయం కూడా చెప్పారా? లేదు. వాడు చేసిన దానికి అక్క ఏం చేసిందో తెలుసా? చావాలి అనుకుంది. ఇందాక దాకా అక్క కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిందో అనుకున్నాం కదా. అది రైలు కింద పడి చావడానికి వెళ్ళింది. దీనికి కారణం ఎవరు? వాడు కాదు. ఎన్నాళ్ళు అది పడిన మానసిక క్షోభపడ్డ బాధలు చాలు. అనూజ చెల్లెల దగ్గరికి వచ్చి, దర్శిని, మీ బావయ్యారి ఎక్కడికి తీసుకువెళ్ళావు, ఏం చేశావు అని అడిగింది. దానికి దర్శిని అక్క వైపు దీక్షణంగా చూస్తూ, వాడికి సరైన శిక్ష వేయించడానికి వెళ్ళాను. దర్శిని, ఆయన్ని ఏం చేశావో చెప్పు అని అన్నది కోపంగా. నేను ఏమీ చెయ్యలేదు, చెయ్యాల్సిన వాళ్ళ దగ్గరే తీసుకువెళ్ళాను, వాళ్ళే చేస్తారు. చూడు దర్శిని, మీ బావ నన్ను ఏమన్నా ఏం చేసినా ఆయన నా భర్త. నన్ను ఏదైనా చేసే అధికారం అనే హక్కు ఆయనకే ఉన్నాయి. అవునా? అలాంటప్పుడు నువ్వెందుకు చావాలి అని అనుకున్నావు? ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? చూడక్క, ఎన్నాళ్ళు అతను ఏం చేసినా భరించావు, సహించావు. నీతో పాటు మేము కూడా అన్నీ సహించావు.
కానీ నిన్ను, నీ కడుపులోని బిడ్డను అతను అని ఇక చాలు, అతనికి నీకు ఏ అని అంటుంటే, అమ్మ దర్శిని నన్ను క్షమించు తల్లి అంటూ వచ్చి దర్శని కాళ్ళ మీద పడ్డాడు గిరీష్. ఆ హఠాత్ పరిమాణానికి దర్శని, అనుజతో సహా అందరూ షాక్ అయ్యారు. అమ్మ దర్శని ప్లీజ్, ఈ దుర్మార్గుడిని క్షమించు. ఇంకెప్పుడు మీ అక్కని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీరు నాకు ఇచ్చిన డబ్బంతా తిరిగి నేను మీకు ఇచ్చేస్తాను అంటూ ఏడుస్తూ దర్శని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటే, ఏయ్ చి లే, నీలాంటి నీచుడి మొహం కూడా చూడకూడదు. మళ్ళీ ఏదో కొత్త నాటకమా అన్నది దర్శని కోపంగా. ఏవండి, మీరేం తప్పు చేశారని దాని కాళ్ళు పట్టుకుంటున్నారు, లేవండి అంటూ భర్త చెయ్యి పట్టుకొని లేపింది అనూజ. చూసావా, అది ఓ పిచ్చిది. నువ్వు ఇంత చేసినా కూడా ఇంకా నిన్ను వెనకేసుకొని వస్తుంది. అయినా నీకు మాకు ఏ సంబంధం లేదు అని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు? అయినా పోలీసు స్టేషన్ నుండి నేను ఎందుకు విడిచిపెట్టారు అని అంటుంటే, ఏంటి మీ బావని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళావా అని అన్నది ఆశ్చర్యంగా అనూజ. అవును. ఎందుకు? అనూజ, నేను నీ పట్ల తప్పు చేశాను. ఇప్పుడు ఆ తప్పు తెలుసుకున్నాను. చూడు, నీ గురించి, కడుపులో బిడ్డ గురించి నేను కావాలనే తప్పుగా మాట్లాడాను. కారణం, నాకు ఒక డబ్బున్న అమ్మాయితో పరిచయం అయ్యింది. ఆమె నన్ను పెళ్లి చేసుకుంటా అని అన్నది. అందుకే నేను నీతో విడాకులు తీసుకుని తనను పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాను. మామూలుగా విడాకులు అడిగితే నువ్వు ఇవ్వవు, పైగా కడుపుతో ఉన్నావు. అందుకే నీ గురించి అందరికీ తప్పుగా చెప్పి నేను వదిలించుకుందాం అని అలా చేశాను. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. నీ కడుపులో పెరిగే బిడ్డ నా బిడ్డే. నేనే ఆ బిడ్డకి తండ్రిని. మనకి పెట్టబోయే బిడ్డ చాలు. సంతోషంగా ఉందాం అనుజ. చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నా. ప్లీజ్ అనుజ, నన్ను క్షమించవా అంటూ అనుజ కాళ్ళు పట్టుకోబోతుంటే, అయ్యో ఏంటండి ఇది, మీరు నా కాళ్ళు పట్టుకోవటం ఏంటి? లేవండి. లేదు, నన్ను క్షమించా అంటేనే లేస్తా అని అన్నాడు. లేదక్క, వాడిని అని ఏదో అంటుండే దర్శని, స్టాప్ ఇట్, నువ్వు మాట్లాడుకు. అయినా సంబంధం లేదు అంటున్నావు. నా కడుపులో పెరిగే బిడ్డకి ఆయన కన్న తండ్రి అంటూ కడుపు మీద చెయ్యి వేసి, వీడికి తండ్రి కావాలి, నాకు నా భర్త కావాలి అనే భర్త వంక చూస్తూ అలాగే లేవండి అన్నది. గిరీష్ జానకి దుంపతుల దగ్గరకు కూడా వెళ్ళి క్షమించమని వేడుకున్నాడు. సడన్గా బావ మారిపోయి తప్పు చేశాను అంటూ కాళ్ళు పట్టుకోవటం ఏంటి అని ఇది నిజమేనా అని అన్నది అనుమానంగా. అవునక్క, ఇది నిజమే, నాటకం కాదు. సడన్గా నీలో ఎంత మార్పు రావడానికి, జ్ఞానోదయం అవ్వటానికి కారణం ఏంటో అన్నది. ఒక దేవుడు, ఆ దేవుడు నేను చేసిన తప్పు నాకు తెలియచేశాడమ్మా. ఇంకా నన్నేమీ అడగద్దు. ఇక నుండి బుద్ధిగా ఉంటాను. నీ మీద వట్టు, మా అమ్మ మీద వట్టు అని. అనూజ, నువ్వు నీ బట్టలు అవి సర్దుకో, హాస్పిటల్కి వెళ్ళి నేను చూపించాక అట్నుంచటే మన ఇంటికి వెళదాం. అనూజ సంతోషంగా అలాగేనండి అని చెప్పి వెళ్ళింది. దర్శనికి ఇంకా నమ్మబుద్ధి కాక ఆలోచిస్తూ బయట వైపు చూసిన తనకి దర్శన్ వెళ్ళటం చూసి ఆశ్చర్యపోతూ, సార్ ఏంటి ఎక్కడే ఉన్నారు? అసలు ఎప్పుడు వచ్చారు? మా ఇల్లు ఎలా తెలుసు? అంటే ఇందాక నుండి ఆయన ఎక్కడే ఉన్నారా? అంటే ఒకవేళ బావలో ఈ మార్పుకి కారణం ఆయన ఏం చేశారు? అసలు ఈ సార్కి ఎలా తెలుసు అని అనుకొని, ఏదైతే బావ తన తప్పుని తెలుసుకున్నాడు. సార్ దయ వల్ల నేను కోరుకునేది కూడా ఇదే. జైలుకి వెళ్తే అన్న బావకి బుద్ధి వస్తుందేమో, మారుతాడేమో అని అలా చేశాను. ఏదైనా అక్క హ్యాపీ, అమ్మ నాన్న కూడా హ్యాపీ. వాళ్ళు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ ఆనందమే నా ఆనందం కనుక. ఇక అన్నయ్య కూడా మారితే ఇక అందరం హ్యాపీగా ఉంటాం. ఇక నాన్నకి కూడా మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి. కానీ అంతకంటే ముందు అప్పులు తీర్చాలి. ముందు దానికి ఏదైనా మార్గం ఆలోచించాలి అని అనుకుంటూ దర్శన్ వెళ్తున్న వైపే కృతజ్ఞతా భావంతో చూస్తూ ఉండిపోయింది.
ఇటు దర్శన్ అక్కడి నుండి తన గెస్ట్ హౌస్కి వెళ్ళాడు. అప్పటికే గెస్ట్ హౌస్కి అజయ్ మరికొంతమంది కూడా ఉన్నారు. అక్కడ అన్నయ్య అంటూ వచ్చాడు అజయ్. అజయ్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓసారి చూసి అజయ్ను రమ్మని తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళాడు. చెప్పు అన్నయ్య అన్నాడు అజయ్. వచ్చి తను ఇచ్చిన కంప్లైంట్ ఏమయ్యింది అన్నాడు. అసలు కంప్లైంట్ ఇవ్వనే లేదుగా అన్నయ్య. వాడి మీద ఎఫ్ఐఆర్ బుక్ అవ్వలేదు కాబట్టి దర్శని ఇచ్చిన కంప్లైంట్ పేపర్ చింపేశాడు ఇన్స్పెక్టర్. గుడ్, పద అంటూ లేచి బయటికి వచ్చాడు దర్శన్. హాల్లో ఉన్న అందరూ దర్శన్ని చూసి లేస్తూ ఉంటే కూర్చోండి అంటూ వారికి ఎదురుగా ఉన్న సింగిల్ సోఫా చైర్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు గంభీరంగా. అజయ్ తన పక్కనే నించుని ఉన్నాడు. వాళ్ళంతా దర్శన్ని నుద్దేశించి సార్ మీరు ఎవరో తెలుసుకోవచ్చా అని అడిగారు. అందరూ ఒకేసారి వై నాట్, ఆర్డి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎండి అని అంటుంటే ఓ అర్థమైంది సార్. ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచారు సార్ అన్నారు. వీరంతా మిస్టర్ కిషోర్కి అప్పిచ్చిన వాళ్ళే కదా అని అడిగాడు. అవునండి, అప్పిచ్చి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ఇంతవరకు తీర్చలేదు. అయినా మీరు అతనికి ఏమవుతారు సార్? ఇదంతా ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతుంటే అజయ్ వాడికి బావ అవుతాను అనుకున్నాడు మనసులో. అదంతా మీకు అనవసరం. మీకు ఎవరెవరికి ఎంత ఇవ్వాలో చెప్పండి అన్నాడు. అందరూ తమకు ఎంత ఇవ్వాలో చెప్పారు, వడ్డీతో సహా. గుడ్, 10 minutes వెయిట్ చేయండి అంటూ మళ్ళీ లోపలికి వెళ్ళాడు. తన పర్సనల్ రూమ్కి కాకుండా వేరే రూమ్కి వెనకే అజయ్ కూడా వెళ్ళాడు. దర్శన్ వాళ్ళు వెళ్ళిన రూమ్లో ఒక అతన్ని చైర్కి కట్టేసి ఉంచారు. కళ్ళు గంతలు కూడా కట్టారు. అజయ్ అతని కట్లు అన్నీ విప్పదీసి కళ్ళకున్న గంతలు కూడా తీశాడు. అప్పుడు అతను మెల్లిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న దర్శన్ వాళ్ళను చూస్తూ ఏయ్ ఎవర్రా మీరు, నన్నెందుకు కిడ్నాప్ చేశారు అని అడిగాడు అతను ఎవరో కాదు, దర్శని అన్న కిషోర్. మేము నిన్ను కిడ్నాప్ చేయలేదురా అన్నాడు అజయ్. అలా బలవంతంగా లాక్కొచ్చి కట్టేసి మళ్ళీ కిడ్నాప్ చేయలేదు అంటారే అని అన్నాడు పొగరుగా. దర్శన్ అతని దగ్గరకు వెళ్ళాడు. కానీ అతని దగ్గర నుండి విస్కీ వాసన బాగా వస్తూ ఉండటంతో తమ్ముడు వంక చూశాడు. అజయ్ వాష్రూమ్లోకి వెళ్ళి ఒక బకెట్ నీళ్లు తెచ్చి కిషోర్ మీదకి కుమ్మరించాడు. తన మీద నీళ్లు పడేసరికి కిషోర్కి తాగిన మత్తు అంతా దిగిపోతుంది. అలాగే తనపై నీళ్లు పోసిన వాళ్ళ మీద కోపం కూడా వచ్చింది. దాంతో ఏయ్ ఎవర్రా మీరు, తాగింది మొత్తం దిగిపోయింది అన్నాడు అసహనంగా. దిగకపోతే దింపుతాం అన్నాడు అజయ్ కోపంగా. రేయ్ అసలు ఎవర్రా మీరు, ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు, అసలు మీకు ఏం కావాలి అని అడిగాడు కోపంగా. రేయ్ మేము నిన్ను హింసించడం ఇంకా మొదలు పెట్టలేదు. పెడితే నువ్వు తట్టుకోలేవు, అసలు ఈ భూమి మీదే ఉండవు. కానీ నిన్ను చూస్తుంటే నువ్వు చచ్చేదాకా టార్చర్ పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక సైకోని, వాడు నా అన్న, వాడు కూడా సైకోనే. మేము తల్లిదండ్రులకి అక్క చెల్లెలను, అసలు కుటుంబాన్ని పట్టించుకొని వాడిని తాగుబోతుల్ని పట్టుకొని వాడు మక్కెరు ఎరగదీసి నరకమంటే ఏంటో చూపిస్తా, నిర్దాక్షిణంగా చంపేస్తాము, మా వృత్తి అన్నాడు అజయ్. తాపీగా కూల్గా కిషోర్కి ఆ మాటలు వినగానే మతిపోయింది. గుండె భయంతో వేగంగా కొట్టసాగింది. నాలుక తడారిపోసాగింది. ఒంట్లో సన్నని వణుకు పుట్టసాగింది. అయినా అదంతా కప్పపుచ్చి పైకి గంభీరంగా ఉన్నట్టు నటిస్తూ ఏంటి సైకోనా మీరు, అయితే ఇప్పుడు నన్నెందుకు అని అంటున్న కిషోర్ మాటల మధ్యలోనే ఆపమని. చూడు కిషోర్, నీ గురించి నీ పుట్టుక పూర్వతరాలు అన్నీ మాకు తెలుసు. మేము మంచి సైకోలం, అందుకే మంచిగా ఉన్నవారికి మంచిగా ఉంటాం. కుటుంబాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేసి గాలి తిరుగుళ్ళు తిరుగుతూ ఊరంతా అప్పులు చేస్తూ అది కుటుంబాన్ని ఎత్తిన రుద్ది నీలాంటి వాళ్ళకి శిక్ష వేయడానికి మట్టుకు సైకోలుగా మారుతాం
అని అన్నాడు అజయ్. ఆ మాటలు విన్న కిషోర్కి వెన్నులో వణుకు మొదలయ్యింది. అంటే ఎప్పుడు వీళ్ళు నన్ను చంపేస్తారా? నో అనుకుని భయపడుతూ అజయ్ వాళ్ళ వంక చూశాడు. అజయ్ కిషోర్ని చూస్తూ, చూడు కిషోర్, నిన్ను చూస్తుంటే మాకు జాలి వేస్తుంది, అందుకే నీకు అవకాశం ఇద్దాం అని అన్నయ్య అన్నాడు. మరి మేము ఇచ్చిన అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకున్నావా? మా నుండి బయటపడతావు లేదా అని అన్నాడు. ఇంకా ఏం మాట్లాడకుండా కిషోర్ ఏమీ ఆలోచించకుండా ముందు వీళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలి, నేను చావకూడదు అనుకుని ఏంటి ఆ అవకాశం అని అడిగాడు. సింపుల్, ఇటురా అని కిషోర్ని తీసుకువెళ్ళి హాల్లో ఉన్నవారని చూపించాడు. వాళ్ళందరినీ అక్కడ చూసి కిషోర్ ఆశ్చర్యపోయాడు. వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు అర్థం కాలేదు. అజయ్ కిషోర్ వాళ్ళకని చూసి ఏంటి షాక్ తిన్నావా? నీకు ఇచ్చే అవకాశం ఇది. నువ్వు వీరి దగ్గర తీసుకున్న అప్పు వడ్డీతో సహా తీర్చు, అప్పుడు నిన్ను మేము కూడా వదిలేస్తాం చంపకుండా అని అన్నాడు నవ్వుతూ. ఏంటి అని అంటే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేవండి అన్నాడు బిక్కుమొహం పెట్టుకొని. సరే అయితే పోనీ ఓ పని చెయ్యు, ఇక నుండి తాగుడు నీ గాలి తిరుగుళ్ళు మానేసి ఎంచక్కా మంచి ఉద్యోగం చేసుకొని బుద్ధిగా ఆ ఉద్యోగం చేసుకుంటూ మీ తల్లిదండ్రులకి తోడబుట్టిన వాళ్ళని నువ్వు బ్రతికి ఉన్నన్నాళ్ళు వారికి ఏ లోటు రాకుండా ప్రేమగా చూసుకో, మంచిగా మారు, వదిలేస్తాం. ఈ రెండు దారులలో ఏది సెలెక్ట్ చేసుకుంటావో నీ ఇష్టం అని అన్నాడు అజయ్. కిషోర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి దర్శన్ కిషోర్ చేతి మీద పెన్నుతో గట్టిగా గుచ్చాడు. దాంతో గట్టిగా అరిచాడు కిషోర్ ఆహా అంటూ. అక్కడ చిన్న హోల్ పడి బ్లడ్ వస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా అంటూ మరోసారి గుచ్చుకుపోతుంటే సార్ సార్ వద్దు వద్దు, మీరు చెప్పినట్టే చేస్తాను. నేను రెండో ఆప్షన్ ఎంచుకున్నాను. నేను మారుతాను, నా వాళ్ళను బాగా చూసుకుంటాను అని అన్నాడు బాధతో మూలుగుతూ. దట్స్ గుడ్ అంటూ దర్శన్ తన జోబులో ఒక కార్డు తీసి కిషోర్కి ఇచ్చి, ఇదిగో విజిటింగ్ కార్డ్, రేపటి నుండి ఈ ఆఫీస్లో మేనేజర్గా జాయిన్ అయ్యి బుద్ధిగా ఉండు. ఇంకొక విషయం, మేము నిన్ను 24 అవర్స్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. ఇకపో అన్నాడు. సార్ మరి వాళ్ళ అప్పులు అన్నాడు. అది నీకు అనవసరం అజయ్, వీడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించి వాడి ఇంటి దగ్గర డ్రాప్ చేయించు అని గట్టిగా చెప్పాడు దర్శన్ అరిచినట్టు. ఓకే అన్నయ్య అంటూ కిషోర్ని తీసుకువెళ్ళాడు అజయ్. ఇక దర్శన్ హాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి వారిని ఉద్దేశించి, చూడండి, ఇప్పుడు మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి. కిషోర్ చేసిన అప్పు వడ్డీతో సహా మీ ఇంటికి వచ్చేస్తాయి అని చెప్పాడు సీరియస్గా. ఓకే సార్ అంటూ ఎందుకు రమ్మన్నారు, ఎందుకు వెళ్ళమంటున్నారు అని ఎవరికి వారు గొనుక్కుంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దర్శన్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇటు అజయ్ కిషోర్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి చేతికి కట్టు కట్టించి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు కిషోర్ బాధగా లోపలికి అడుగుపెట్టాడు. ఎప్పటికీ గిరీష్ అనుజాలు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యారు. లోపలికి వచ్చిన కిషోర్ అమ్మ అని పిలిచాడు. లోపల పని చేసుకుంటున్న జానకి కొడుకు మాటలు వినిపించి, కిషోర్ గొంతులా ఉందే, వాడి ఇంటికి వచ్చాడా డబ్బు కోసం అని అనుకొని భయపడుతూ వచ్చిన తనకి కొడుకు చేతికి ఉన్న కట్టు చూసి బాధపడుతూ, అయ్యో నాన్న ఏంట్రా, ఏమయ్యింది, చేతికి ఆ కట్టేంటి అంటూ తడుముతూ అడిగేసరికి కిషోర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి ప్రేమ చూసి ఇక క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా తల్లి కాళ్ళ మీద పడి, అమ్మ నన్ను క్షమించమ్మా, ఇన్నాళ్ళు నిన్ను ఇంట్లో అందరని మీ ప్రేమ నిర్లక్ష్యం అర్థం చేసుకోలేదు. కొడుకుగా ఉండి కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా నా బాధ్యతను నేను నిర్వర్తించకుండా తాగుబోతుగా మారాను అంటుంటే కొడుకులో మార్పు వచ్చిందని గ్రహించింది జానకి. సంతోషించి కొడుకు తల ప్రేమగానే మరి నాన్న అంటూ పైకి లేపి, నీలో మార్పు వచ్చింది అని అర్థమయ్యింది నాన్న, తల్లిని బిడ్డ క్షమాపణలు అడగకూడదు అంటూ దగ్గరకు తీసుకుంది కిషోర్ని. కిషోర్లో వచ్చిన మార్పును చూసి అనూజ వాళ్ళు అంతా కూడా
ఆనందించారు. అనూష భర్తతో వెళ్ళిపోయింది. మర్నాడు దర్శని ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్కి వచ్చిన దగ్గర నుండి తననే చూస్తూ అబ్జర్వ్ చేస్తున్నాడు దర్శన్. ఇటు దర్శని చాలా హ్యాపీగా తన వర్క్ చేసుకుంటూ ఒక లుక్ మన దర్శన్ వైపు వేస్తుంది. అలా ఇద్దరు ఒకేసారి ఒకరి వైపు ఒకరు చూసుకొని కంగారుగా ఏమీ తెలియనట్టు తల పక్కకు తిప్పేస్తున్నారు. తర్వాత దర్శన్ దగ్గరికి వచ్చి, సార్, ఇంకాసేపట్లో ఎంవీఆర్ కంపెనీతో వారి ప్రాజెక్ట్కి సంబంధించిన మీటింగ్ ఉంది సార్ అన్నది. ఓకే అని సైలెంట్గా తన ల్యాపీలో వర్క్ చేసుకుంటుంటే, హలో సార్, మీటింగ్ ఉంది అంటే వర్క్ చేసుకుంటారేంటి సార్? ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. వారి ప్రాజెక్టు మనకు వచ్చేది రానిది ఈ మీటింగ్లోనే కదా తెలిసేది. మరి మీరేంటి నిమ్మకి నీరెత్తినట్టు చాలా అలా కూర్చొని ఆ ల్యాపీలో మునుగుతున్నారు? అదేమన్నా సముద్రము మునగటానికి అంటూ ఓ సీరియస్ లుక్ ఇచ్చాడు. అరే, భలే మాట్లాడుతున్నారు సార్ మీరు. అయితే ల్యాపీని సముద్రాన్ని మూసి బయలుదేరి రండి సార్, మీటింగ్కి టైం అవుతుంది. దీనికి వెటకారం మామూలుగా లేదుగా. మళ్ళీ మొదలుపెట్టింది నన్ను ఆడుకోవటం అని అనుకుంటూ, సర్లే పద అంటూ లేచాడు దర్శన్. ఇద్దరు ఎంవీఆర్ కంపెనీ మీటింగ్కి వెళ్ళారు. మీటింగ్ అయ్యాక ఇద్దరు కారులో వస్తున్నప్పుడు దర్శని అతని వంక కృతజ్ఞతతో చూస్తూ, థ్యాంక్ యూ సార్ అని అన్నది. థ్యాంక్సా? ఎందుకు? ఇప్పుడు నేనేం చేశానని అని అడిగాడు దర్శన్. సార్, నిన్న మీరు మా ఇంటికి వచ్చి వెళ్ళడం చూశాను సార్. మీరే మా బావకి బుద్ధి చెప్పారు అని అర్థమయ్యింది. అప్పుడు అవునా, మరి నన్ను చూసినప్పుడు లోపలికి ఇన్వైట్ చెయ్యవచ్చు కదా అని అన్నాడు దర్శన్. మరి మీరే లోపలికి రావచ్చు కదా. అమ్మా తల్లి, నీతో నేను వాదించలేను, కానీ చాలా హ్యాపీగా ఉన్నావు, అందుకేనా? హా, అదొక్కటే కాదు సార్, మా అన్నయ్య కూడా మారాడు అని దర్శని అనగానే దర్శన్కి ఏదో గుర్తుకు వచ్చి, ఓహ్ షిట్ అనుకుంటూ ఎవరికో ఫోన్ చేసి, కిషోర్ ఇంకా అక్కడే ఉన్నాడా అని అడిగాడు. అటు నుంచి అవును సార్ అనగానే ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వమని చెప్పాడు. ఇటు తన అన్న పేరు విన్న దర్శని, ఇదేంటి సార్ అడుగుతుంది మా అన్నయ్య గురించేనా అనుకుంటూ ఆశ్చర్యంగా దర్శన్ వంకే చూస్తుంది. ఇటు కిషోర్ హలో సార్ అన్నాడు. హలో కిషోర్, ఐఎమ్ వెరీ సారీ కిషోర్, నేను అర్జెంట్ మీటింగ్ ఉంటే బయటికి రావాల్సి వచ్చింది. నీ విషయం మర్చిపోయాను. చూడు కిషోర్, అక్కడ మా తమ్ముడు ఉంటాడు, అతన్ని కలువు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాడు అని అన్నాడు. ఓకే సార్ అన్నాడు దర్శన్. కాల్ కట్ చేసి తన తమ్ముడికి కాల్ చేసి విషయం చెప్పాడు. తర్వాత దర్శని తన వైపే చూస్తూ ఉండటంతో, ఏంటి అలా చూస్తున్నావు నా వంక అని అన్నాడు. సార్, మీరు ఎప్పుడు అన్నా కిషోర్? మీ అన్నయ్య అన్నాడు. అంటే అతనిలోని మార్పుకి కారణం నేనే సార్. మీరు మా కుటుంబానికి చేసిన సాయానికి మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అసలు మా ఇంటి పరిస్థితులు మీకు ఎలా తెలిసాయి అన్నది. ఇందులో ఏముంది దర్శని, నిన్న నువ్వు కాఫీ షాపులో కనిపించావు కదా, నేను మాట్లాడాలి అంటే నీకు ఫోన్ వచ్చింది, నువ్వు కంగారుగా వెళ్ళిపోయావు కదా. నువ్వు ఎందుకు అలా వెళ్ళావో ఏమయ్యిందో తెలియక ఆ షాప్ ఓనర్ని నీ గురించి అడిగితే విషయం మొత్తం చెప్పాడు. ఇక మేము నిన్ను ఫాలో అవుతూ వచ్చాం. మీ అక్కను కాపాడటం చూడటంతో పాటు మీ ఆవేదన మొత్తం వినేసరికి నాకు రక్తం మరిగిపోయింది. కానీ వారి ఇద్దరూ విడిపోతే ఆ పుట్టబోయే బిడ్డకి తండ్రి ఎవరు అంటే ఏం చెప్తారు? దర్శని, భర్త ఎలాంటి వాడైనా అతనికి దూరమై పుట్టింట్లో ఉంటే అటు తనకి ఇటు మీకు చాలా అవమానాలు ఎదురవుతాయి దర్శని. బయట నలుగురు అనే మాటలు విని తట్టుకోగలమా? ఆమెపై వేసిన నింద అప్పుడు నిజం అవ్వదా? అందుకే అతనికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చాను. అలాగే సేమ్ మీ అన్నకి కూడా. ఓహో, ఎలా అయినా మీరు చేసిన సాయం నేను మర్చిపోలేను. ఏమిచ్చినా మీ రుణం అంటూ ఆగింది. రుణం తీర్చుకునే అవకాశం ఇస్తానులే, కానీ మీ ఇల్లు వచ్చింది దిగు అని అన్నాడు దర్శన్. ఓ, ఇల్లు వచ్చేసిందా అని ఆశ్చర్యపోయి డోర్ తీసుకొని కారు దిగి వెనక్కి తిరిగి, సార్ రేపు నాకు లీవ్ కావాలి సార్ అని అడిగింది.
సరిపోయింది. జాబ్లో చేరి 2 రోజులే అయ్యింది. అప్పుడే లీవా అన్నాడు. సార్, రేపు ఫుల్ డే అవసరం లేదు సార్, హాఫ్ డే ఇస్తే చాలు అన్నది. దేనికో? సార్, రేపు కృష్ణాష్టమి కదా, మా ఇంట్లో ఆ వేడుక జరుపుకుంటాం అందుకే అన్నది. హా, సరే, దేవుడి పేరు చెప్పావుగా, సరే కానీ మరి ఇన్వైట్ చెయ్యాలని అంటూ అడిగాడు. దర్శన్ అన్నది అర్థమయ్యి, అంటే మీరు వస్తారు రారు అని అనుకుని, సారీ సార్, రేపు తప్పకుండా మీరు మీ కుటుంబంతో మా ఇంటికి రావాలి అని అన్నది వినయంగా. హా, సరే, నేను ఉంటాను, బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు దర్శన్. దర్శని లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ ఆఫీస్లో అజయ్ని చూసి కిషోర్ షాక్ అయ్యి, అమ్మో సైకోలు అంటూ భయపడిపోతూ ఉంటే అజయ్ కిషోర్కి అసలు విషయం చెప్పి తన బాధ్యత గుర్తు చేస్తూ నచ్చ చెప్పాడు. కిషోర్ అర్థం చేసుకొని, రేపటి నుండి డ్యూటీలో జాయిన్ అవుతాను అని, మాకు ఇంత చేసిన మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను అని అక్కడి నుండి వెళ్ళారు. అర్ధరాత్రి 12 గంటలకి దర్శన్కి ఏవో మాటలు వినిపించడంతో ఉలిక్కిపడి నిద్రల నుంచి లేస్తాడు. లైట్ లైట్ వేసి చుట్టూ చూసి, ఏంటి నాకు ఏవో మాటలు వినిపిస్తున్నాయి, ఎక్కడ అయితే ఎవరూ లేరు మరి అంటూ లేచి రూమ్ డోర్ తీసి చూశాడు. అరే, ఇక్కడ కూడా ఎవరూ లేరే అని అనుకొని డోర్ వేసి వెనుతిరిగిన దర్శన్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అక్కడ ఉన్న ఆకారం చూసి. తర్వాత తేరుకొని, ఏయ్ ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ ఆకారం తెల్లగా ఉంది. ఇక పళ్ళేమో అటు చివర ఇటు చివర కూరలలాగా ఉన్నాయి. అలాగే ఆ కళ్ళు నీలంగా ఉన్నాయి. చేతిలో వేణువు లాంటి కర్ర ఉంది, కానీ అది చూడటానికి రాక్షసంగా ఉంది. నిన్నే అడిగేది, ఎవరు నువ్వు అని మళ్ళీ అడిగాడు దర్శన్. ఆ ఆకారం పెద్దగా నవ్వుతూ, హహహహ, నన్నే మరిచావా దర్శన అన్నాడు. నువ్వేమన్నా సినిమా హీరోవా, లేకపోతే తండూరి చికెన్వా మర్చిపోకుండా ఉండటానికి? అసలు నిన్ను ఎక్కడా చూడలేదే, నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు అన్నాడు దర్శన్ అసహనంగా. బలిరా, ఇప్పుడు మానవ రూపంలో ఉన్న నీవు నన్ను మరవడం సాహసమే, కానీ నీకు ఒక విషయం గుర్తు చేద్దామనే వచ్చాను అన్నది ఆ ఆకారం. ఏంటో అన్నాడు ఎగతాళిగా. ఆ ఆకారం హహహ అని నవ్వుతూ తన చేతిలో ఉన్న చిన్న కర్రను దర్శన్ నుదుటి మీద తాకించి అలాగే ఉంచి తన చేతిని వదిలేశాడు. ఆ కర్ర మటుకు దర్శన్ నుదుటి మీద అలాగే ఉన్నది, అతుక్కున్నట్టుగా. దర్శన్ అది తన నుదుటి మీద తాగగానే తనంతట తానే కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు ఆ ఆకారం, దర్శన్, మీరు ఇక్కడికి వచ్చిన పని పూర్తి అయినది కావున ఇక మన లోకానికి వచ్చే సమయం ఆసన్నమయ్యింది అని అన్నది. అప్పుడు దర్శన్ ఇలా కళ్ళు మూసుకోగానే, వీరా, మా మాట మన్నించి మమ్మల్ని ఇక్కడికి పంపిన మీకు ముందుగా కృతజ్ఞతలు. కానీ మేము ఇక్కడికి వచ్చిన పని సగమే పూర్తి అయ్యింది కదా, ఇంకొంచెం సమయం ఇవ్వండి అని అన్నాడు దర్శన్. లేదు దర్శన, అది మన లోకానికే విరుద్ధం, కాదని అనలేదుగా వీరా. కానీ మేము ఇక్కడి నుండి వచ్చేశాక మా వాళ్ళు తన వాళ్ళు తట్టుకోగలరా అని అన్నాడు. దర్శన, ఏం మాట్లాడుతుంటివి? అసలు మీరు ఎక్కడికి వచ్చిందే అందుకోసం కదా. మీరు ఇక్కడి నుండి వచ్చేశాక మీ గురించి జ్ఞాపకాలు మొత్తం వాళ్ళలో ఉండవు. మీరు వచ్చే సమయం ఆసన్నమయ్యింది. ఈ లోపల మీరు చెయ్యవలసినవి చెయ్యండి అంటూ అక్కడ నుండి మాయమవుతుంది ఆ ఆకారం. దర్శన్ నుదుటి మీద ఉన్న కర్ర కూడా ఉండదు. దర్శన్ కళ్ళు తెరిచి వీలైనంత తొందరగా అన్నీ సర్దిద్దాలి అనుకుని బెడ్ మీద వాలాడు. ఇటు దర్శని నిద్ర రాక మంచం మీద అటు ఇటు దొర్లుతూ ఉంది. కాసేపు దొర్లాక లేచి కూర్చొని, అబ్బా ఏంటి ఇంకా నిద్ర రావట్లేదు అంటూ దిండు తీసుకొని దాన్ని కాగులించుకొని కళ్ళు మూసుకొని ఆహా అని కళ్ళు తెరిచింది. అలా చాలాసార్లు అయ్యాక, ఓ ఏంటి సార్ ఇది ఇలా నా కళ్ళల్లోకి వస్తూ అల్లరి పెడుతున్నారు? ప్రియం, నా తలుపులు నీ ఊహల్లో వివరిస్తూ నన్ను నేను మరిచాను. ఈ హృదయం నీ హృదయంతో కలిసిపోవాలని, నీ ఊపిరిలో ఊపిరిగా నీలో మమేకమైపోవాలని, నీ వచ్చని కౌగిలిలో ఒదిగిపోవాలని, ఇంకా ఏవేవో అనిపిస్తూ ఉన్నాయి అనుకొని, అవును ఏంటి సార్ నుండి ప్రియ అనే పిలుపుకి మారింది.
నా మనసులో ఆయన ఉన్నారని ఇప్పుడే అర్థమయ్యింది. కానీ మిమ్మల్ని చూసిన 2 రోజుల్లోనే ప్రేమలో పడటం మరింత విచిత్రంగా ఉంది. రేపే నా మనసులో మాట మీకు చెప్తాను. కానీ అమ్మో, మీకు నేను సరిపోయామో, మీ వాళ్ళకి నాలాంటి కింద స్థాయి అమ్మాయిని ఒప్పుకుంటారో ఒప్పుకోరో అని ఆలోచిస్తూ నిద్రలోకి జారింది. మర్నాడు యథావిధిగా ఎవరికి నిధులు వారు నిర్వర్తించసాగారు. కిషోర్ ఆఫీస్కి వెళ్ళడం, దర్శన్ పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చింది దర్శని. ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి జానకి, అమ్మా దర్శని వచ్చేసావా, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, వస్తే పూజ ఏర్పాట్లు చేసుకుందాం అని అన్నది. హా సరేనమ్మా అని వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి పనిలో పడింది. తర్వాత కిషోర్ కూడా వచ్చాడు. ఇంటి హాల్లో కృష్ణ విగ్రహం పెట్టి ఇల్లంతా మామిడి తోరణాలు పువ్వులతో అలంకరించి పూజకి కావాల్సినవి అన్నీ సిద్ధం చేసి మళ్ళీ పిండి వంటలు అవి చేసేసరికి సాయంత్రం పూజ సమయం అయ్యింది. అమ్మ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నేను కూడా మళ్ళీ ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళింది. తర్వాత కొంతమంది పేరెంటాలు, కన్నె పిల్లలు వచ్చారు. దర్శని వాళ్ళ అందరినీ సాధారణంగా ఆహ్వానించి వారిని కూర్చోబెట్టి బొట్టు గంధం అవి ఇచ్చి తల్లితో పాటు కూర్చొని కృష్ణ పూజ చేసింది. తర్వాత కృష్ణుడికి టెంకాయలు, అటుకుల పాయసం, వెన్న ఉండలు ఇంకా కొన్ని రకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించింది. హారతి ఇచ్చారు. ఈలోగా దర్శన్, అజయ్లు వచ్చారు. దర్శని వాళ్ళని తల్లికి పరిచయం చేసి వారు చేసిన సహాయం ఇది అని చెప్పింది. జానకి దర్శన్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపి వారికి అతిథి మర్యాదలు చేసి కూర్చోబెట్టారు. తర్వాత కోలాటం ప్రారంభం అయ్యింది. నీలి నీలి మేఘశ్యామ మా కన్నయ్య, నేను ఏమి వరములు కోరామయ్యా, నువ్వే మాకు చెప్పాయ్యా. నీలి నీలి మేఘశ్యామ కన్నయ్య, నేను ఏమి వరము కోరాలయ్యా, నువ్వే మాకు చెప్పయ్యా. నీ మురళిగాన వేణుగానము మేము గోపిలగా మారి వింటామయ్యా నీ అల్లరి తొల్లరి చేష్టలు చూసి మేము హాయిగా తుల్లుతూ నవ్వుకుంటామయ్యా. అమ్మలాల ఓ అమ్మలాల ఈ నల్లని కన్నయ్య, మాయలో యమ్మలాల ఓ యమ్మలాల అంటూ పాటలు పాడుతూ ఆ కోలాటం ఆడుతూ ఉంటే దర్శన్ చూపు మన దర్శని మీద, దర్శని చూపు దర్శన్ మీద ఉన్నాయి. తర్వాత ఉట్టి కొట్టే కార్యక్రమం మొదలు అవుతుంది. అజయ్ ఉట్టికి తాడు కట్టి లాగుతుంటే మిగిలిన అందరూ కొంతమంది ఉట్టి కొట్టి కొడుతున్న వారిపై రంగు నీళ్లు పోస్తూ ఉన్నారు. మరికొందరు కర్రతో ఉట్టిని కొట్టడానికి ట్రై చేస్తారు. కానీ ఎవరి వల్ల అవ్వలేదు. తర్వాత దర్శన్ ట్రై చేస్తారు. కానీ వారు కొట్టలేకపోయారు. దాంతో దర్శని డల్ అవ్వటం చూసి దర్శన్ ఒకసారి చుట్టూ చూసి వచ్చి దర్శనిని ఎత్తుకొని ఇప్పుడు కొట్టు అనేసరికి దర్శని ఒక్క క్షణం సిగ్గుపడి తర్వాత ఉట్టిని కొట్టింది. అందులో నీళ్లు పూలు అన్నీ వీరి ఇద్దరి మీద పడసాగాయి. తర్వాత దర్శనిని కిందకి దించుతుంటే క్రమంలో ఇద్దరు చూపులు వెనవేసుకున్నాయి. అందులో నుండి బయటపడి దర్శని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కృష్ణయ్యను ఉయ్యాలలో వేసి నిద్రపుచ్చి ఆ పూజను అంతటితో ముగించింది. ప్రసాదం అందరికీ పంచిపెట్టారు దర్శని వాళ్ళు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్క అజయ్ వాళ్ళు తప్పించి. అప్పుడే ఒక డాక్టర్ అక్కడికి వచ్చారు. ఆయన్ని చూసి దర్శన్, రండి రండి డాక్టర్ అని అన్నాడు. డాక్టర్ని చూసిన దర్శని, ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. దర్శని వాళ్ళు ఆశ్చర్యపోవడం చూసి దర్శని, ఈయన ఒక పెద్ద ఆయుర్వేద డాక్టర్ గారు, మీ నాన్నగారి గురించి పూర్తిగా వివరంగా చెప్పాను. ఈయన మీ నాన్నగారికి ట్రీట్మెంట్ చేయటానికే వచ్చారు అని చెప్పి రండి డాక్టర్ అంటూ జానకి రామయ్య దగ్గరకు తీసుకువెళ్ళాడు. వెనకే మిగిలిన అందరూ వెళ్ళారు. డాక్టర్ జానకి రామయ్యను చెక్ చేసి కొన్ని రోజులు వైద్యం చేస్తే తప్పకుండా క్యూర్ అవుతుంది అని చెప్పారు. దాంతో అందరూ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిజంగా మా నాన్న లేచి తిరగగలరా డాక్టర్ అని అడిగింది దర్శని. అవునమ్మా అని చెప్పారు డాక్టర్. మరి ఇంకనేం డాక్టర్, వైద్యం మొదలు పెట్టండి అని చెప్పాడు దర్శన్. ఓకే, బట్ ఇక్కడ కాదు మిస్టర్ దర్శన్ గారు, కొన్ని రోజులు మా ఆయుర్వేద వైద్యశాలకి రావాలి అనటంతో ఓ ఎస్, ఏమండి మీరేమంటారు అని అడిగాడు.
జానకిని ఉద్దేశించి. తప్పకుండా తీసుకువస్తాను సార్. ఎప్పుడు తీసుకురావాలో చెప్పండి అని అడిగాడు కిషోర్. మీకు కుదిరితే ఇప్పుడే తీసుకుని రావచ్చు అని అన్నారు డాక్టర్. ఓకే, ఇప్పుడే మీరు అంకుల్ని తీసుకువెళ్ళండి ఆంటీ. అంకుల్ కొన్ని రోజుల్లోనే లేచి తిరుగుతారు. మీరు బాధపడకండి అని ధైర్యం చెప్పాడు దర్శన్. తర్వాత జానకి రామయ్యను ఆయుర్వేద హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. జానకి కిషోర్లు దర్శని వస్తాను అన్న వద్దు అని. మన్నాడు దర్శని తన పనిచేసే కాఫీ షాప్ ఓనర్ దగ్గరకు వెళ్ళి ఇక అక్కడ వర్క్ చెయ్యను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళింది. తర్వాత ఆఫీస్ పని ఉంది అని దర్శనిని బయటకు తీసుకొని వెళ్ళాడు. కారు పార్కు దగ్గర ఆగటంతో సార్ ఆఫీస్ పని అన్నారు, మరి కారు ఎక్కడ ఆపారేంటి అని అడిగింది. చెప్తాను, కారు దిగు అని అన్నాడు దర్శని కారు దిగింది. ఇద్దరు పార్కు లోపలికి వెళ్ళారు నడుచుకుంటూ. దర్శన్ ఒక చోట ఆగి, దర్శని నేను నీకు ఒక మాట చెప్పాలి అన్నాడు మెల్లిగా. తన వైపే చూస్తూ దర్శన్ తన వంకే చూస్తూ ఉండటంతో ఆ సీజ్ చూపులు తనకి గుచ్చుకున్నట్టుగా అనిపించటంతో అతని కళ్ళల్లోకి చూడలేక కళ్ళు కిందకి వాల్చి చెప్పండి సార్ అని అన్నది. దర్శని ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూసిన 2 రోజుల్లోనే ప్రేమేంటి అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఒకరిపై మరొకరి మనసులో ప్రేమ పుట్టడానికి అరక్షణం చాలు. ఎదుటివారి మీద మనకు ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేము. అలాగే నాకు నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీకు నాకు ఏనాడో బంధం ముడిపడింది అని బలంగా అనిపించింది. అది ఎందుకో తెలీదు. తొలి చూపులోనే నా మనసులో నిలిచావు. ఇక నీలో నచ్చిన క్వాలిటీస్ అంటే ఫస్ట్ నీ అమాయకత్వమే కాదు, నీలో అన్నీ నచ్చాయి. నాకు నా ప్రేమని ఎలా వ్యక్తపరచాలో ఇంతకన్నా నాకు ఏమీ తెలియదు దర్శని. నా తమ్ముడు నన్ను ఆట పట్టించేవాడు. నీ పేరు నా పేరు ఒకటే అని మనం అంటూ నవ్వాడు. ఇక చెప్పకుండా దర్శని అంతా విని మౌనంగా ఉంది. నా మీద నీ ఒపీనియన్ ఏంటి దర్శని అని అడిగాడు. అంతా మీరే చెప్పేసి ఇప్పుడు నా ఒపీనియన్ గురించి ఎందుకు సార్? నేను కూడా మీతో ఒక విషయం చెప్పాలి అని అంది. నేను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను సార్. అది ఎందుకు ఏమిటి అని నన్ను అడగకండి. మీరే చెప్పారు కదా, ఒకరిని ఇష్టపడటానికి కారణం ఉండదు అని. నాకు మీతో జీవితాంతం కలిసి బ్రతకాలి అని ఉంది అని చెప్పింది. దర్శన్ సంతోషంగా యహూ అంటూ దర్శనిని తన 2 చేతుల్లోకి ఎత్తుకొని తిప్పుతున్నాడు హుషారుగా. అప్పుడే సడన్గా కొన్ని బుల్లెట్స్ దర్శన్ ఛాతీలో దిగాయి. దాంతో దర్శనిని వదిలి అమాంతం కింద పడిపోయాడు. అనుకోని ఆ హఠాత్ పరిమాణానికి షాక్ అయి ఏడుస్తూ అయ్యో సార్ సార్ లేవండి సార్, ఏమైంది మీకు? ఎవరు మిమ్మల్ని కాల్చింది? హలో, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ హెల్ప్ మీ అంటూ ఏడుస్తూ అజయ్కి ఫోన్ చేద్దాం అని తీస్తుంటే అక్కడికి కొంతమంది రౌడీలు వచ్చారు. వారిలో నుండి ఒక అతను ముందుకు వచ్చి దర్శని చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని ఏం పాపా, ఎవరికమ్మా ఫోన్ చేస్తున్నావు? హా, ఓ వీడిని కాపాడేద్దామనా? వాడి తమ్ముడికి చేస్తున్నావా అంటూ ఫోన్ని నేలకేసి కొట్టాడు అతను. ఏ ఎవరు మీరు? ఏం కావాలి? ఆయన్ని షూట్ చేసింది మీరేనా అని అడిగింది కోపంగా. హా, అవునమ్మా, వాడు మా శత్రువు బిజినెస్లో, అందుకే శత్రుశాసం ఉండకూడదు అని వాడిని వేసేశాను. ఎన్నాళ్ళ నుంచో ట్రై చేస్తుంటే ఇప్పుడే చిక్కింది అవకాశం, అందుకే పైకి పంపించాం. ఇప్పుడు నువ్వు ఎందుకంటే వాడి ప్రేయసివి కదా, మరి నువ్వు వాడి పక్కన లేకపోతే వాడు ఫీల్ అవుతాడు బుజ్జి అంటూ దర్శనికి రివాల్వర్ గుడిపెట్టాడు. దర్శని కళ్ళు మూసుకొని ఉంది. కింద పడ్డ దర్శన్ కళ్ళు తెరిచి శరీరంలోకి వెళ్ళిన తుపాకీ గుళ్ళు బాధ పెడుతున్నా కూడా ఓర్చుకుని తన బలం అంతా ఉపయోగించి లేచి అందరినీ మట్టి కురిపించి దర్శనికి గురిపెట్టిన అతన్ని కూడా మట్టి కల్పించి నువ్వన్నట్టే ఇక శత్రుశాసం లేదు మిస్టర్ పాండే.
కాకపోతే నీకు కాదు, నాకు ఇక బిజినెస్లో శత్రుశేషం లేదు. అలాగే నేను వచ్చిన పని కూడా పూర్తి అయ్యింది అని అంటాడు దర్శన్. అలా అని కింద పడిపోయాడు. దర్శని వచ్చిన పని పూర్తి అవ్వటం ఏంటి అని ఆశ్చర్యంగా అనుకుంటూ ఉంది. అనామిక హాస్పిటల్ బయట సుహాసిని, శశిధర్, దర్శని అందరూ ఏడుస్తూ ఉన్నారు. అజయ్ ఏడుపు వస్తున్నా దిగమింగుకొని ఆపరేషన్ థియేటర్ వైపే చూస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు కంగారుగా. కాసేపటికి ఆపరేషన్ థియేటర్ నుండి డాక్టర్స్ బయటకు వచ్చారు. డాక్టర్ని చూసి అజయ్ మిగిలిన వాళ్ళు వచ్చి, డాక్టర్స్ వాడికి ఎలా ఉంది అని అడిగారు. అతని కండిషన్ సీరియస్గానే ఉంది. బుల్లెట్స్ బాగా లోతుగా దిగాయి. ఆపరేషన్ చూసి వాటినైతే తీసాం, కానీ దర్శన్ గారు బ్రతుకుతారు అని గ్యారంటీగా చెప్పలేమండి. మీరు ఆశలు వదులుకోవటం మంచిది. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అంటూ బాధగా చెప్పి వెళ్ళారు డాక్టర్. డాక్టర్ ఆ మాట చెప్పగానే తట్టుకోలేక సుహాసని స్పృహ తప్పి పడిపోయింది. తనకి ఇంజెక్షన్ చేసి రూమ్లో ఉంచారు. దర్శని డాక్టర్ చెప్పింది విని, నో సార్ మీకు ఏం కాదు అంటూ దర్శన్ దగ్గరికి వెళ్ళి, లేవండి సార్, మీరు లేకపోతే నాకు కూడా ఈ లోకంలో పని లేదు, నేను కూడా మీతో వచ్చేస్తాను అంటూ ఏడుస్తూ ఉంది. సార్ నాతోనే మీ జీవితం అన్నారు, మరి మీరు ఇలా బెడ్ మీద పడుకున్నారేంటి? ఐ లవ్ యూ అని అన్నారు. నా కుటుంబ సమస్యలన్నీ తీర్చారు. చివరికి నా ప్రాణాలు కూడా కాపాడారు. నా కోసం ఎంతో చేసిన మీతో నేను జీవితం పంచుకుందాం అని అనుకుంటే మీరు ఇలా, నో సార్ ప్లీజ్ లేవండి, గెటప్ అంటూ దర్శన్ గారు లేవండి ప్లీజ్, మీరు చెప్పినవన్నీ అబద్ధాలేనా అంటూ దర్శన్ మీద పడి ఏడుస్తుంది ప్రియదర్శిని. దర్శన్ ఎక్కడికి వెళ్తున్నాడు తనకి తెలియకుండానే అక్కడ చుట్టూ మొత్తం వెలుతురు, ఇంద్రజాలం వంటి భవనాలు, కోట్లు, వాటిల్లో నుండి నవ్వులు, అరుపులు, స్వాగతాలు చెప్తున్నట్టు రకరకాల ఆకారాలు రారా అంటూ అరుస్తూ దర్శనమిస్తున్నాయి. వాటిని చూసిన దర్శన్ అయోమయంగా, ఎవరి మీరు, ఏంటి ఇదంతా, నేను ఎక్కడ ఉన్నాను, నా వల్లంతా ఏరి అంటూ అరుస్తూ ఉన్నాడు. అప్పుడే అతని నడక ఆగిపోయింది. మళ్ళీ చుట్టూ చూశాడు. అక్కడ రాజమందిరం వంటి మందిరం, కూర్చోవటానికి బంగారు రంగు కుర్చీలు ఉన్నాయి అక్కడ. వాటిలో కొంతమంది తెల్లని ఆకారం గల మనుషులు అక్కడ కూర్చొని ఉన్నారు. వారికి కొంత దూరంలో కాస్త ఎత్తున మరో ఆకారం కూర్చొని ఉన్నది. అతని వీర. అతన్ని చూసిన దర్శన్కి ఏదో గుర్తు వచ్చినట్టుగా తన పెదవులు అప్రయత్నంగా వీర అని పలికాయి. ఆ మాట విన్న వీర దర్శన్ని చూసి నవ్వుతూ, స్వాగతం దర్శన, నా ప్రియమైన మిత్రమా అని పలికాడు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, అసలు ఏంటిది, ఏ ఊరు ఇది అని అడిగాడు. దానికి వీర నవ్వుతూ ఇలా బదులు ఇచ్చాడు. దర్శన, మరిచినావా, ఇది మన లోకం, పిశాచాలోకం. పిశాచాలోకమా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అన్నాడు ఆశ్చర్యంగా. ఎందుకంటే ఇది నీ లోకం కూడా కాబట్టి, నువ్వు ఒక పిశాచనివి కాబట్టి. లేదు, నేను పిశాచాన్ని కాదు, నా పేరు దర్శన్, ఎండి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఇఓని. మా అమ్మ, నాన్న, తమ్ముడు అజయ్, నా కాబోయే భార్య దర్శని, ప్రియదర్శిని ఎక్కడ ఉన్నారు అని అరుస్తూ ఉన్నాడు దర్శన్. దర్శన, అరవకము, నువ్వు భూలోకానికి వెళ్ళిన పని సమాప్తం అయ్యనది, అందుకే మళ్ళీ మన లోకానికి వచ్చావు అని అన్నాడు వీర. దర్శన్ తల పట్టుకొని, అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు, ఇది పిశాచిక లోకం, నాదేంటి, నేను పిశాచిని ఏంటి అన్నాడు. అవును మిత్రమా, నువ్వు ఒక పిశాచివి. నువ్వు పూర్వజన్మలో, అదిగో నువ్వు ఇప్పుడు అన్నావు చూడు, అతనే నువ్వు. కానీ నీ శత్రువు వల్ల మరణించితివి, కొన్ని కారణాల వల్ల ఈ పిశాచి జన్మ ఎత్తితివి. కానీ అందరిలాగా నువ్వు అందరికీ చెడు చేసే చెడ్డ పిశాచివి కావు. మన లోకం కూడా చెడ్డది కాదు. అందుకే పూర్వజన్మ జ్ఞాపకాలు ఇంకా నీ మెదడులో
నిక్షిప్తం అయ్యి ఉన్నాయి. వాటి మూలంగానే నీకు ఉన్న శక్తుల ద్వారా నీ వాళ్ళను చూశావు. వారి పరిస్థితికి బాధపడి నీ ప్రియాలు అయిన ఆమె కష్టం తీర్చాలి అని నీ వ్యాపార శత్రువులు నీ కుటుంబమును ఏమీ చెయ్యకుండా శత్రుశేషం లేకుండా చెయ్యవలను అని సంకల్పించితివి. ఈ పిశాచీ లోకానికి రాజైన నన్ను దానికోసం భూలోకానికి వెళ్ళవలను అని కోరితివి. నీ మంచి మనస్సుకి మెచ్చితిని. అందులోనూ మన లోకంలో ఎవరికి అయినా మంచి చెయ్యవలను అన్న నీతి ఉన్న అందుకు నీ కోరికను మన్నించితిని. కానీ పిశాచులైన మన లోకంలో కూడా కొన్ని నీతులు పరిమితులు కలవు. దాటి నీకు నేను ఒక అవకాశం ఇచ్చేదని నిన్ను మానవ రూపంలోకి మార్చి నిన్ను నీ వాళ్ళకి దగ్గరకు పంపితిని. కాలం గడిచినది. నువ్వు అనుకున్నవి అదే నువ్వు అనుకున్న పనులను నెరవేర్చినవి. అందుకే మరలా ఇక్కడికి వచ్చితివి అంటూ చెప్పడం ముగించాడు వీర. అంతా విన్న దర్శన్కి తనకి అంతా ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి. కానీ తనకి ఇక్కడ ఉండబుద్ధి కాలేదు. బాధగా కళ్ళు మూసుకొని ఉండగా అక్కడ భూలోకంలో ఏడుస్తున్న దర్శని ఆమె మాటలు తన చెవికి వినబడ్డాయి. దాంతో దర్శన్ మరి ఎంతగా బాధకు గురి అవుతూ, వీరా, నేను ఇక్కడ ఈ లోకంలో పిశాచిగా ఉండలేను. నేను మానవుగా భూలోకంలోనే ఉంటాను. నేను నా భార్య, నా తల్లిదండ్రులను, తమ్ముడు, అత్తామామలు, నా కుటుంబంతోనే ఉంటాను అన్నాడు. అది అసంభవం దర్శన. ఇది మన లోకానికే కాదు, ఏ లోకానికైనా విరుద్ధం అంటూ కన్నెర్ర చేశాడు వీర. అయినా సరే వీర, నేను తిరిగి నా వాళ్ళ దగ్గరకు వెళ్తాను అంటూ వెళ్తున్న దర్శనను తన శక్తితో బంధించాడు వీర. వీర, నన్ను వదలండి, బంధ విముక్తుని చెయ్యండి అంటూ చూడండి, ఆ పిచ్చిది నేను లేవకపోతే ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పుడు అన్యాయంగా ఆమె చావుకు కారణం ఎవరు? ఆ పాపం ఎవరిది వీర అంటూ ప్రాధాయపడిన వీర కనికరం చూపలేదు. దానితో కోపగ్రస్తుడైన దర్శన్, సరే, మనకు ఈ రూపం ప్రసాదించిన ఆ దేవదేవుడు అందరికీ దేవుడే కదా. పిశాచి అయినా మనిషి అయినా ఎవరైనా ఆ దేవుడికి దాసులే, భక్తులే. కాకపోతే దుష్టులుగా ఉన్నప్పుడు దుష్ట సంహారం కోసం వస్తాడు. మంచిగా ఉన్నవారికి కోరికలు తీర్చడానికి వస్తాడు. భక్తితో పిలిస్తే తప్పకుండా వస్తాడు. తన భక్తుల కోరికలు తీరుస్తాడంట. ఆ దేవదేవుణ్ణి, స్వామి, నువ్వు ఉన్నది నిజమే అయితే, నీ లీలలు అవతారాలు నిజమే అయితే, భక్తులను కరుణించే భక్త వస్తువుడే అయితే, పురాణాలు అవి నిజమే అయితే, నా కోరికలో న్యాయం ఉంటే నన్ను కరుణించే స్వామి అంటూ వేడుకున్నాడు దర్శన్. అలా కొన్ని గంటలు గడిచాయి. నీ కోరిక తీరదు అని దేవుడే చెప్పాడు. హహా అంటూ ఎగతాళి చేశాడు వీర. కానీ ఉన్నట్టుండి అక్కడ పెద్దగా వెలుగు వచ్చింది. ఎంత అంటే కోటి సూర్యుల కాంతి కన్నా మెల్లిగా ఆ వెలుగు ఒక రూపంలో సంతరించుకుంది. కానీ అది ఎవరికీ కనపడలేదు. కానీ ఆ వెలుగు నుండి ఇలా మాటలు వచ్చాయి. దర్శన, నీ కోరిక నెరవేరుతుంది. నువ్వు నీ వాళ్ళతో నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్తువుగాక అని మళ్ళీ నేను నీ కోరిక మన్నించటానికి కారణం నువ్వు పూర్వజన్మలో చేసిన మంచి పనులు. ఎదుటి వారిని, ఆపదలో ఉన్న వారిని ఆదుకొని వారికి అండుగా నిలిచిన నీ మంచి మనస్సు ఒక కారణం అయితే, నువ్వే ప్రాణంగా ఊపిరిగా అనుకొని నీ కోసం ప్రాణత్యాగం చెయ్యాలి అనుకున్నా అదిగో ఆ మంచి మనసు ఇంకో కారణం. ఇక ఆమె ప్రాణం కాపాడి ఆమెకు మరో జన్మను ఇచ్చావు. అలాగే నీ వారి అందరి ఆశస్సులు, నువ్వు చేసిన మంచి పనులు, దానితో ఈ పిశాచి రూపం నుండి నువ్వు విముక్తి పొందావు. ఇక నీవు తిరిగి వెళ్ళము, నీ వాళ్ళతో సుఖంగా జీవించము అని వీర అంతా తెలిసి కూడా తనని నువ్వు బంధించినావు. దీనికి నీకు శిక్ష వెయ్యవలను. కానీ మొదటి తప్పుగా నేను క్షమిస్తున్నాను అంటూ ఆ వెలుగు మాయమైపోతుంది. దర్శన్ కూడా అక్కడి నుండి మాయమైపోతాడు. నిదానంగా కళ్ళు తెరిచి దర్శన్కి తన మీద పడుకుని ఏడుస్తున్న దర్శని కనిపించింది. ఆమెను చూసి చిరునవ్వు నవ్వుతూ
ప్రియదర్శిని అంటూ పిలిచాడు ప్రేమగా. ఆ మాట విన్న దర్శని తల ఎత్తి చూసి, సార్, సార్, మీరు లేచారా? వచ్చేసారా? నా కోసం వచ్చేసారా? ఐ లవ్ యూ అంటూ కౌగిలించుకొని ముద్దు పెట్టి ఒక్క క్షణం అంటూ బయటికి వచ్చి అందరికీ చెప్పి డాక్టర్ని కూడా పిలిచింది. డాక్టర్ వచ్చి చెక్ చేసి పర్ఫెక్ట్లీ ఈజ్ ఆల్ రైట్, ఇది నిజంగా మెరాకిల్ అంటూ చెప్పారు. దర్శన్ గండం నుండి బయటపడటంతో అందరూ చాలా సంతోషించారు. అక్కడే దర్శన్ తన తల్లికి తండ్రికి తన ప్రేమ విషయం చెప్పాడు. అమ్మ, నేను చెప్పింది నిజమేనా అంటూ ఫోసి కొట్టాడు. దాంతో దర్శన్ అజయ్ కొట్టబోతుంటే దర్శన్ని వారించి తన మరిదికి సపోర్ట్ చేయడంతో దర్శన్ బొంగమూతి పెట్టాడు. అది చూసి అందరూ నవ్వారు. తర్వాత కొన్ని రోజులకు దర్శన్ కోలుకున్నాడు. ఇటు జానకి రామయ్య కూడా కోలుకొని ఇంటికి వచ్చారు. తండ్రి పక్షవాతం తగ్గి ఇదివరకులా లేచి తిరగటంతో దర్శని ఆనందానికి అవధులు లేవు. తర్వాత ఒక మంచి రోజు చూసి సుహాసిని దంపతులు వచ్చి జానకి దంపతులతో విషయం చెప్పారు. జానకి దంపతులు ఆనందంగా ప్రియదర్శిని దర్శన్ల పెళ్లికి ఒప్పుకున్నారు. మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం పెళ్లి వెంటనే జరిపించారు. బెడ్రూమ్లో తన ప్రియదర్శిని రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు దర్శన్. కాసేపటికి దర్శని పాల గ్లాస్తో గదిలోకి అడుగుపెట్టి ఎదురుగా ఉన్న హార్ట్ సింబల్ మీద ప్రియావర్స్ దర్శన్, ప్రియదర్శిని అని రాసి ఉండటంతో చాలా బాగుంది అన్నది. ఏది మన పేర్లు కలవడమా అన్నాడు కొంటిగా దర్శన్. చీపోండి అన్నది. ఎక్కడికి పోయేది అంటూ ఆమెను హత్తుకుపోతే ఆగి దిండును వాటేసుకుని ముద్దు పెట్టి ఐ లవ్ యూ డియర్ అంటుంటే కోపంగా ప్రియదర్శిని చూస్తూ అయితే దాన్నే కౌగలించుకొని ముద్దు పెడుతూ కబుర్లు చెప్తూ పడుకోండి అన్నది కోపంగా ఉడుక్కుంటూ. హలో శ్రీమతి, ఎదురుగా ఈ ప్రియదర్శిని పెట్టుకుని అలా దిండును కౌగిలించుకుంటారా ఎవరైనా? ఊరికే నేను ఉడికిద్దాం అని అంటూ దర్శనిని అల్లుకుపోయి ఐ లవ్ యూ ప్రియదర్శిని అని అంటాడు. ఐ టు లవ్ యూ మై డియర్ శ్రీవారు అంటూ అల్లుకుపోయింది దర్శని. ఇక్కడితో స్టోరీ సమాప్తం. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నా స్టోరీ ఎలా ఉందో నాకు తెలుస్తుంది. ప్లీజ్ మీ సపోర్ట్ని నాకు అందించండి. ఇంకో స్టోరీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.